హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. ఈ సండే స్పెషల్లో నేను కొంచెం కొంచెం స్పెషల్గా అంటే ఎట్లా అంటే టాపిక్ టాపిక్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, మై వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఢిల్లీలో చాలా కాలంగా ఆయన నాకు మిత్రుడే. ఆయన నిన్న మెసేజ్ పెట్టాడు. మెసేజ్ కొంచెం దయనీయంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. అంటే ఘోరంగా అంటే చాలా అంటే చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నాడు అనమాట. టఫ్ సిచ్యువేషన్ అంటే ఏం లేదు, ఆయన బాగా బ్రతికిన వాడే కొంచెం దెబ్బతిన్నాడు. టఫ్ అంటే ఏం లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాడు అంతే. అంటే నెక్ డీప్ అనమాట. డీప్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడు. ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే మీకు తెలియదు ఏముంది, ఆ, అప్పులు ఉంటాయి. అప్పులు ఉన్నప్పుడు వడ్డీలు, ఆ, తర్వాత అప్పులు వడ్డీలు కాకుండా డే టు డే కమిట్మెంట్స్ ఉంటాయి కదా, మెయింటెనెన్స్. మీకు ఈ రోజుల్లో అయితే ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే కొంచెం లైఫ్ స్టైల్ ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి రెంటెడ్ హౌస్ అయితే ఢిల్లీలో రెంట్ గురించి మీకు చెప్పేది ఉంది. తర్వాత మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, కన్వేయన్స్, ట్రామ్, తర్వాత కమ్యూనికేషన్ అంటే ఉంది, మొబైల్ ఖర్చులు, ఇంటర్నెట్ ఖర్చులు ఉంటాయి. దాంతోపాటు ట్రావెలింగ్, కారు. జనరల్గా ఏంటి ఢిల్లీలో అంటే ఏంటి, జనరల్గా కారు ఉంటుంది కదా. పాపం ఆయనకి కారు కూడా ఉంది, కారు లేకుండా కష్టమే. కారు ఉంది. సో కారు ఉంది, కారు మెయింటెనెన్స్ ప్లస్ ఇంటి మెయింటెనెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ మీట్ అవ్వటం, ఇన్కమ్, క్యాష్ ఫ్లో లేకపోతే ఏమవుతుంది, లేదా క్యాష్ ఫ్లో తగ్గితే ఏమవుతుంది, ఇట్ విల్ స్టార్ట్ పించింగ్. ఏమో, అంటే నేను టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ నేను ఆయన్ని కొంచెం ఓదార్చడానికి ప్రయత్నించాను. కానీ ఆయన ఎంత డిస్పైర్ అంటే ఎంత డెస్పాండెంట్గా ఉన్నాడంటే, మ్, ఏమోనండి, ఐఎమ్ గెట్టింగ్ టైర్డ్. చాలా అలసిపోయాను జీవితంలో. ఏమిటి అట్లా ఆ విధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. యాక్చువల్గా అతనికి ఫైనాన్షియల్ ఇష్యూస్ నాకు తెలిసి చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఉన్నట్టున్నాయి. అంతకుముందు లేవని కాదు, కానీ అంతకుముందు కూడా ఉండేవి. ఈ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి నాకు తెలుసు. ఏంటంటే చూడండి, మిస్ఫార్చ్యూన్ నెవర్ కమ్స్ అలోన్. షేక్స్పియర్ గారు చాలా బాగా చెప్పారు. వీళ్ళు రైటర్స్కి ఇంట్యూసివ్ పవర్స్ ఉంటాయి అని అనుకుంటున్నాను నేను. అలా చెప్తారు వాళ్ళు. ఎట్లా అంటే మిస్ఫార్చ్యూన్ నెవర్ కమ్స్ అలోన్ అంటాడు ఆయన. మిస్ఫార్చ్యూన్ నెవర్ కమ్స్ అలోన్ అంటే దురదృష్టకరమైనటువంటివి ఒకదాని తర్వాత వరుసగా వచ్చి పడిపోతాయి. ఒక్కటే రాదు, దాంతోపాటు వరుసనే వచ్చి పడిపోతాయి. మిస్ఫార్చ్యూన్ నెవర్ కమ్స్ అలోన్ అని. దురదృష్టం అనేది ఒంటరిగా రాదు, దాంతోపాటు బోల్డ్ అనే దురదృష్టాన్ని తీసుకొస్తుంది అని ఆయన చెప్పడం. ఆయన మహానుభావుడు ఎలా చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, అది ఇంపార్టెంట్ కాదు. కానీ గొప్ప ఏంటంటే చాలా గొప్ప విషయం చెప్పాడు. దానికి కారణాలు ఏమిటి? ఆయన విషయంలో ఏం జరిగిందంటే, కొంచెం ఆయన బిజినెస్ డౌన్లో పడుతూ ఆయన మంచి బాగా బిజినెస్ చేశాడు, పెద్ద బిజినెస్ చేశాడు, బాగా లక్షల్లో కోట్లలో టర్నోవర్ చేశాడు, బాగానే నడిచినంత కాలం. కొంచెం డౌన్ అయ్యే స్టేజ్లో ఏదో అపార్ట్మెంటు అట్లా ఇల్లు కట్టడానికి అట్లాగా ఎవరికో బిల్డర్కి డబ్బు ఇచ్చాడు, పే చేశాడు. ఇన్స్టాల్మెంట్లు అలా పే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లోనే 70-80 లక్షలు ఇచ్చాడు.
తీరవాడు చేతులు ఎత్తేసాడు, పారిపోయాడు. చూడండి, మూలిగే నక్క మీద తాటికే పడినట్టు అప్పటికే అతని పరిస్థితి కొంచెం అంతంత మాత్రంగా ఉంటే వాడు ఆ డబ్బులు పట్టుకొని పారిపోయాడు, చేతులు ఎత్తేసాడు. ఇల్లు లేదు, డబ్బులు లేవు. ఆ తర్వాత సిరీస్ ఒకటొకటి ఇంకొంచెం కొద్ది కొద్దిగా జారుడు బల్ల మీద జారుతున్నట్టుగా ఈ సి వెన్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్, సిరీస్ ఆఫ్ బ్యాడ్ ఈవెంట్స్, ఒక స్లిప్పింగ్ ఆన్ ది పాత్ ఆఫ్ స్లిప్పరీ అంటాం. స్లిప్పింగ్ ఆన్ ది పాత్ ఆఫ్ స్లిప్పరీ లాగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసినాయి. అంటే బ్యాడ్ టైమ్స్ వచ్చినప్పుడు కొందరు విషయాలు గట్టిగా వస్తాయి. అది నేను నేను చవి చూచాను. ఐ హావ్ సీన్ దెమ్, ఐ హావ్ సీన్ ఇట్, ఇలా మీలో కూడా కొంతమందికి ఈ అనుభవంలోకి వచ్చిన విషయం అయి ఉంటుంది. మీ మిత్రులు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, మీరు చూసి ఉండొచ్చు. అయితే నాకేమనిపిస్తున్నదంటే, నేను ఫైనాన్షియల్గా చాలా అవస్థ సఫర్ అయ్యాను, చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను లైఫ్లో. కానీ నాకన్నా నేనే మెరుగు ఇతని మీద, అతనుకున్న ఇష్యూస్ పోల్చి చూస్తే నేనే బెటర్ ఏమో, నాకున్న సమస్య చిన్నదే అనిపిస్తున్నది ఇప్పుడు. కానీ తీవ్రంగా ఉంటుంది, ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మై కెరియర్ స్టార్టెడ్ లైక్ దట్ ఓన్లీ. నేను యూనివర్సిటీ అయిపోగానే, యూనివర్సిటీలో ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వకుండానే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ ఎవరో పార్ట్నర్షిప్, నేను సొంతంగా చేసి పోగొట్టుకుంటే అది వేరే సంగతి. ఓ పెద్ద ఆయనతోటి పార్ట్నర్షిప్ బిజినెస్ చేశాను. ఆ పెద్ద ఆయన ఎలాంటి పెద్ద ఆయన అంటే, ఎదురుబడి అలా కాదు ఇలాగని చెప్పడానికి కూడా లేని పరిస్థితి, అంటే చాలా పెద్దోడు. ఒక సామెత ఉందండి, దెర్ ఈస్ సమ్ పాయింట్ ఆఫ్ లెర్నింగ్ హియర్. కయ్యానికైనా, బియ్యానికైనా, నెయ్యానికైనా సమబుజ్జి ఉండాలి అని చెప్తారు. కయ్యానికి, బియ్యానికి, నెయ్యానికి. కయ్యం అంటే గొడవలు కదా, గొడవ పడినా ఆ ఎదుటివాడు మనకి సంబుజ్జి అయితేనే వాడితో గొడవ పెట్టుకోవాలి. మన స్థాయికి తక్కువ స్థాయి వాడైతే మనం గొడవ పెట్టుకున్నామంటే బుక్ అయిపోతాం. వాడు ఏ స్థాయికైనా దిగజారిపోతాడు, మనం దిగజారలేము కదా, అందుకని దూరంగా ఉండాలి. బియ్యం అందుకున్నా అంతే, చుట్టరికం. ఆ పిల్లనిచ్చినా లేకపోతే పిల్లోడిని కొడుక్కి చేసుకున్న ఆ సంబంధం, మ్యారేజ్ సంబంధం అనేది సమవుజ్జీలు అయి ఉండాలి, లేకపోతే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మాకు తెలిసిన ఆయనకి స్టోరీ చెప్పాను కదా, ఆ అమ్మాయి చాలా చాలా హ్యూమిలేట్ చేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు, చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి గురించి అని ఆ అమ్మాయిని చెప్పాను కదా. దానికి ఏంటంటే పాపం వీళ్ళకి ఏమి లేదు, ఇతను రిటైర్డ్, వీళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏం బాగోలేదు, వాళ్ళు అలా బతుకుతున్నారు. వాళ్ళేమో వెరీ నియో రిచ్ అంటే కోట్లు ఆస్తుంది. కోట్లు అంటే 10-15-20 కోట్లు ఉంటుంది. చూసారా, వీళ్ళు కట్నం వద్దన్నారట ముందు, కట్నం వద్దన్నారు. కట్నం లేకుండా మంచి రిచ్ ఫెలో వచ్చాడు అని అనుకుని పాపం వీళ్ళు ఆనందపడి చేసేసారు, ఫినిష్. ఇప్పుడు ఇంటికి వెనక్కి తీసుకొచ్చుకుందామంటే ఏమవుతుంది ప్రాబ్లము, ఆ అమ్మాయిని పోషించాలి కదా, తర్వాత ఇంకా ఇన్సిడెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏదైనా జాబ్ చేయగలదు అనుకోండి, ఏ సోషల్ స్టిగ్మా ఇంకా చాలా ఉంటాయి కదా. సో బియ్యానికైనా సమృద్ధి ఉండాలి. నెయ్యం అంటే స్నేహం, నేస్తం, నేస్తము, నెయ్యము, అది తద్భావం అనుకుంటా. సో స్నేహం చేసినా కూడా కొంచెం సమృద్ధి ఉండాలి, లేకపోతే దేర్ వుడ్ బి సమ్ ప్రాబ్లమ్స్. అలాగే నేను చేసిందే చూసుకోలేదు, ఆయన చాలా పెద్దోడు అని ఆయనతో బిజినెస్ చేస్తే మొత్తం నా డబ్బులన్నీ ఎగరగొట్టేశాడు. సంవత్సరం తిరగకుండా నేను రోడ్ల మీద పడిపోయాను. దట్ వాజ్ ద టఫ్ టైం. పెట్టుబడి అంతా పోయింది, కెరియరు. తర్వాత నేను నా కెరియర్ చాలా మంచి కెరియర్ కదా, బాగా చదువుకున్న, క్వాలిఫికేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి.
అనవసరంగా బిజినెస్ ఎందుకు నాకు దిగాను, డబ్బులు పోగొట్టుకున్నాను. ఇప్పుడు అటు ఇటు కాకుండా రెంటికి చెట్టు రేవడిలాగా అయిపోయింది. చాలా ఫ్రస్ట్రేషను కొన్నాళ్ళు అది. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఆయనే కొంత పలుకుబడి ఉన్నవాడు కదా, పలుకుబడి ఉపయోగించి కొంచెం ఏదో చేశాడు, హెల్ప్ చేశాడు. హెల్ప్ అంటే కొంచెం ఫైనాన్షియల్గా కాదు కానీ అదర్వైజ్ చేశాడు సంహౌ. నేను పర్వాలేదు బతికి పట్టుకట్టాను. ఐ కేమ్ టు నార్మల్సీ, కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్ పొజిషన్. వెరీ కంఫర్టబుల్ అంటే కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చా. ఆ నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్ పైకి తీసుకెళ్ళిపోయింది, బంపరు. అసలు నా అంత గొప్పవాళ్ళు లేడని విర్రవీగేవాడిని. ఒకసారి అప్పుడు మళ్ళీ హర్షద్ మెహతా గారి టైము వచ్చి మొత్తం కొట్టేసింది. అది మేజర్, లైఫ్లో చాలా మేజర్ దెబ్బ. అది తట్టుకోవడానికి టైం పట్టింది. 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ పట్టిందని చెప్పాలి. 3-4 ఇయర్స్ అట్లీస్ట్. ఏదో మొత్తానికి సంహౌ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్. అప్పుడు నాకు తెలుసు వాట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇట్ వుడ్ బి. ఇప్పుడు ఇంట్రెస్ట్ వడ్డీలు కట్టాలి, వడ్డీలు కట్టడానికి వాడు వచ్చి ఇంటి మీద వచ్చి పడిపోతాడు. అట్లా చాలా టఫ్గా ఉంటుంది చాలా సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ నేను చూశాను. సో ఇతను చూశాను. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కంటే ఆ తర్వాత కూడా 1-2 సార్లు నేను కొద్దిగా ఫైనాన్షియల్ పించ్ ఫీల్ అయ్యాను. కానీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అది పర్వాలేదు, మేనేజబుల్. అంత మరీ ఎక్కువ కాదు, చిన్న స్మాల్ స్కేల్. బట్ ఇతనితో ఇష్యూస్ పోలిస్తే కొద్దిగా చాలా పెద్ద ఇష్యూ అలా అని అనిపిస్తున్నాను. ఎందుకంటే ఎదిగిన పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషను సపోర్ట్ చేయాలి కదా. ఈజ్ నాట్ ఏబుల్ టు మీట్ బోత్ ఎండ్స్. ఏంటి ఇప్పుడు అది సరే, ఏమిటి సిచ్యువేషన్స్ ఇక్కడ మనం అనలైజ్ చేయవలసింది ఏంటంటే, ఇట్ హ్యాపెన్స్ విత్ నాట్ విత్ ఎవ్రీబడి, బట్ ఇట్ హ్యాపెన్స్ విత్ మెనీ పీపుల్. నాట్ ఓన్లీ యూ అండ్ మీ, మేబీ విత్ సో మెనీ పీపుల్ కదా. వై ఇట్ హ్యాపెన్స్, అసలు ఇంపార్టెంట్ ఏంటంటే అది అనలైజ్ చేయాలి. ఈ వీడియో దానికి ప్రత్యేకించింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, లాజికల్ రీజన్ తీసుకున్నట్లయితే, ఇన్ లైఫ్ వి గెట్ వాట్ వి అట్రాక్ట్. లా ఆఫ్ అట్రాక్షన్. ఇన్ లైఫ్ వి గెట్ వాట్ వి అట్రాక్ట్. మనం అట్రాక్ట్ చేసింది దేన్నైతే అట్రాక్ట్ చేస్తామో అది మనకు వచ్చి అతుక్కుంటుంది. దేన్ని అట్రాక్ట్ చేస్తాము? ఇప్పుడు అప్పుడే పుట్టినవాడు దేన్ని అట్రాక్ట్ చేస్తాడు? ఈమె ఫేస్ సమ్ డిసీజు, ప్రాబ్లము. అప్పుడే పుట్టినవాడు ఏంటి అట్రాక్ట్ చేసాడు? వాడికి అసలు ఆలోచనే లేదే. పుట్టిన బిడ్డ వాడు జబ్బు పడిపోతాడు, ఏదో అయిపోతాడు, లేకపోతే ఏదో దెబ్బతింటాడు, ఏదో అవుతుంది. ఏంటి అట్రాక్ట్ చేశాడంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే ప్రిన్సిపల్ ఏంటంటే, ఇట్ గోస్ బ్యాక్ టు ప్రీవియస్ ఇన్కార్నేషన్స్ ఆల్సో. ఎవరైతే పూర్వజన్మలు ఉంటాయని, అంటే దాన్ని ఏంటో అంటాం కదా, జన్మలు ఉంటాయని, పూర్వజన్మలు అనేవి ఉంటాయని ఎవరైతే నమ్మరో వాళ్ళకి ఈ లాజిక్తో పనే లేదు. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి అర్థం కాదు. కానీ మనం భారతదేశంలో పుట్టాం కదా, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు అని ఘంటసాల గారు చాలా బాగా చెప్తారు భగవద్గీత గురించి. జాతస్య హి ధ్రువం మృత్యు అట్లా చెప్తూ ఉంటుంది కదా శ్లోకం భగవద్గీతలో. భగవద్గీత చాలా క్లియర్గా చెప్తున్నారు కదా, మనం వేసుకున్న బట్టలు మార్చుకున్నట్లే మనం శరీరాన్ని మారుస్తూ ఉంటాము అని. ఇది మన భారతదేశ సంస్కృతిలో ఉన్నది. మనం నమ్ముతున్నాం, ఒప్పుకుంటున్నాం, నమ్ముతున్నాం. మిగిలిన సంస్కృతి సాంప్రదాయాల వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. పునర్జన్మ అనేది లేదు అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా. లాజిక్ ఏంటంటే,
ఈ జన్మలోను కానీ గత జన్మల్లో కానీ మనం అట్రాక్ట్ చేసాం. మనం ఏదో అనుకున్నాం, నాకు అది కావాలి అది కావాలి అనుకున్నాము, అది వచ్చిందనమాట. ఈ జన్మలో వచ్చింది, కింద జన్మలో రాంది ఈ జన్మలో వచ్చింది. ఏంటి చెప్తారంటే సింపుల్గా, వి కమ్ టు ది ఎర్త్. మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకు వస్తాము అంటే, ఓ పెద్ద ఆయన చెప్తాడు, టు ఫినిష్ ది అన్ఫినిష్డ్ జాబ్, అన్ఫినిష్డ్ వర్క్. అన్ఫినిష్డ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాగా అన్ఫినిష్డ్ జాబు ఇంకా ఫినిష్ కాకుండా సగంలో వదిలిపెట్టేసినటువంటిది అది పూర్తి చేయడం కోసం మళ్ళీ వస్తామని. కొంత చేసి వదిలేస్తాము, ఆ మిగిలింది చేయటానికి వస్తాము అని. ఈ జన్మలో అయిపోతుందా అంటే అట్లా ఏం కాదు. జనరల్గా ఏంటంటే అవ్వదు అలాగా. అలా అవ్వదు కాబట్టి మరలా పుట్టి మరలా పుట్టి మరలా పుట్టి 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 ఫైనల్గా ఎప్పుడో వన్ ఫైన్ డే ఒక జన్మరాహిత్యం, మరోసారి పుట్టే అవసరం లేకుండా, పరిస్థితి లేకుండా, అంటే సోల్ ఇవల్యూషన్. సోల్కి అంటుకున్నటువంటి బురద మట్టి చెత్త చెదారం అవన్నీ కూడా కొద్ది కొద్దిగా కరుక్కుని కరిగించి కరిగించి కడిగించి కడిగించి ఇక్కడ అది కరిగించడానికి పుణ్యభూమి కర్మభూమి ఇదే. ఇక్కడే అది ఎక్స్పీరియన్స్ చేసి అనుభవించి అవన్నీ కడుక్కుని కరిగించుకుని మళ్ళీ వెనక్కి వెళ్తాం. మళ్ళీ ఇంకేమైనా ఉంటే మళ్ళీ వస్తాం. ఏమీ లేనప్పుడు అప్పుడు మళ్ళీ వెనక్కి రాం. అది చెప్పే ఫిలాసఫీ మన భారతీయ సంస్కృతి ప్రకారం ఫిలాసఫీ ఇది. సో అన్ఫినిష్డ్ జాబ్. నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆ మధ్యన ఎవరో ఒక ఆవిడ ఏదో మాట సందర్భంలో చెప్తున్నది, నేను ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ రొటీన్ థింగు. నా ఈ ఇంటి ఇల్లు, ఇంటి ఇది, ఈ ఎన్వైరన్మెంటు, ఈ ఇదంతా దీని నుంచి నేను ఐ వాంట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆర్ గెట్ రిడ్ ఆఫ్. అందుకని నేను జాబ్ కోసం ట్రై చేశాను గట్టిగా. అయితే అది అవ్వలేదు. అండ్ ఫైనల్గా ఇల్లు వదిలేసి జాబ్కి వెళ్ళి 8 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్ జాబ్కి వెళ్ళి వచ్చి ఇల్లు చక్క పెట్టుకోవటం అనేది ప్రాక్టికల్గా అవ్వలేదు. అబ్జెక్షన్ కూడా వచ్చింది ఇంట్లో. సో ఐ హ్యాడ్ టు గివ్ అప్. రాలేదు ఆ జాబు. వచ్చుంటే ఎలా ఉండేదో, రాలేదు. అండ్ దెన్ ఐ వాజ్ అటాచ్డ్ టు స్టాక్ మార్కెట్ అండ్ పీపుల్ in the stock market. She got connected to stock market and people connected with the stock market. అంటే తను ఏం కోరుకున్నదంటే ఒక రకమైనటువంటి ఎట్లా అంటే ఫ్రీడమ్ లాంటిది. అంటే అవే ఫ్రమ్ ది రొటీన్. ఈ తన రొటీన్ లైఫ్ తనకి నచ్చటం లేదు. షీ వాంట్స్ టు గెట్ ఇడ్ ఆఫ్. షీ వాంట్స్ ఎ చేంజ్. ఆ చేంజ్ కోసం జాబ్ అయితే ఆ జాబ్ ఎన్వైరన్మెంట్లో బయట గడిపే టైం కదా అనుకుంటే అది అవ్వలేదు. కానీ ఫైనల్గా ఇంకొక రకంగా ఏమైంది, గాట్ కనెక్టెడ్ టు స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లోకి వచ్చాను, యాక్టివ్గా ఉన్నాను, అది ఇది అని చెప్తున్నది. అండ్ షీఈ్ కంఫర్టబుల్ విత్ పీపుల్ అరౌండ్ అని చెప్తున్నది. అంటే ఏమిటి జరిగింది, తన మనసు ఏది కావాలనుకున్నది, సమ్ చేంజ్ కావాలనుకున్నది. ఆ చేంజ్ ఎలా కావాలనుకున్నదంటే, నేను జాబ్కి వెళ్తే ఇంకా తన చేతిలో ఉన్నది ఏమి లేదు, అదొకటే. చదువుకున్నది కాబట్టి సిన్సియర్గా సీరియస్గా జాబ్ కోసం ట్రై చేసింది. తనకి కనిపించింది జాబ్ ఒకటే, ఇంకా వేరే ఏం కనిపించలేదు. ట్రైడ్. బట్ బేసికలీ షీ వాంట్స్ సమ్ చేంజ్. ఆ చేంజ్ ఎలా ఉండాలి అనే దానికి తను ఒక మెథడ్ చూస్ చేసుకుంది. ఆ మెథడ్ ఫెయిల్ అయింది. కానీ చేంజ్ మాత్రం కోరుకున్నది కదా, ఆ చేంజ్ వచ్చింది. ఇట్స్ వర్కింగ్ అవుట్. ఆ చేంజ్ ఇట్ ఈస్ ఇన్ ది ప్రాసెస్. చూసారా, తను షీ ఈస్ గెటింగ్ what she wanted to attract. But
ఇన్ ఏ డిఫరెంట్ వే, నాట్ ది వే షీ థాట్ ఆఫ్. గాడ్స్ వేస్ ఆర్ డిఫరెంట్ అంటారు కదా, అలాగే ఆవిడకి అది సూట్ అవ్వదు. అందుకని యూనివర్స్ ఏం చేసిందంటే, ఎందుకంటే నేను గాడ్ అని పదం వాడాను అనుకోండి, కొంతమందికి అంత మింగుడు పడదు బహుశా. ఈ యూనివర్స్లో ఉన్నటువంటి పవర్, ఫోర్స్, దాన్ని తీసుకున్నాం, అదే గాడ్. లేదనుకుంటే యూనివర్స్ అనండి. ఆ యూనివర్స్ తనకు కావాల్సింది తెచ్చిపెడుతున్నది, బట్ నాట్ ది వే షీ వాంటెడ్. నౌ షీ సేస్ ఎస్, ఇదే కరెక్టు, నాకు అంత టైం కూడా లేదు కదా, అంత 10 అవర్స్ అంటే టూ అండ్ ఫ్రో ప్రయాణం, బయటికి వెళ్ళి జాబ్ చేసి రావాలంటే 10 గంటలు పట్టేస్తుంది కదా, 8 గంటలు అక్కడ పని చేసినా 2 గంటలు వెళ్ళి రావడానికి అవుతుంది కదా. అంటే ఈ 10 గంటలు అసంభవం, ప్రాక్టికబుల్ కాదు. అందుకనే నాకు ఇది సరే, దిస్ ఈజ్ ఆల్సో ఓకే, దిస్ అపియర్స్ టు బి బెటర్ అని. సో ఇన్ లైఫ్ వాట్ వి గెట్ ఈజ్ వాట్ వి అట్రాక్ట్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, వెన్ వీ హ్యావ్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్, చాలా జాగ్రత్తగా వినండి. వెన్ వీ హ్యావ్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్, వి బ్రూడ్ ఓవర్ ఇట్. బ్రూడింగ్ అంటే కోడి చూసారా, కోడి గుడ్ల మీద పొదుగుతూ ఉంటుంది. కోడి పొదుగుతుంది, గుడ్ల మీద కూర్చుంటుంది, దాన్ని బ్రూడింగ్ అంటాం. దాని గురించి ఆలోచిస్తాం. అన్నీ పక్కన పెట్టేసి, ఇప్పుడు వాడికి నెల వస్తుంది, వాడికి రెంట్ కట్టాలి, నెల వచ్చేస్తున్నది, హౌస్ ఓనర్కి రెంట్ కట్టాలి, రెంట్ కట్టకపోతే చండశాసనులు, గొడవ, మీ ఇంటి మీదకి వచ్చేస్తాడు, లేకపోతే ఫోన్లు చేస్తాడు, మెసేజ్లు పెడతాడు, ఇంకోటి రెంట్ కట్టాలి, డబ్బులు లేవు, రెంట్ కట్టాలి, డబ్బులు లేవు, లేకపోతే క్రెడిట్ కార్డు పేమెంట్ ఇవ్వాలి, డబ్బులు లేవు, లేకపోతే ఈఎంఐ వచ్చేస్తున్నది, ఈఎంఐ కట్టలేకపోతే సిబిల్ స్కోరు దెబ్బతింటుంది, మళ్ళీ అప్పులు పుట్టవు. సిబిల్ స్కోర్ దెబ్బతింటే, సిబిల్ స్కోర్ అనేది చాలా పెద్ద ఇదైపోయింది ఈ మధ్యన. సిబిల్ స్కోరు పోతే డబ్బులు అంటే అప్పు పుట్టదు, లేదు ఇంకొకటి పరువులు పోతాయని, ఇంకొకటని, లేకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందని, ఇంకోటని, అది మైండ్లోకి వచ్చేస్తుంది. ఎట్లా కట్టాలి, ఎట్లా తర్జన పడిపోతుంటాడు. అలా తర్జన పడుతున్న నేపథ్యంలో, ఆ సందర్భంలో ఫియర్, ఫియర్ అనేది ఒకటి ఎంటర్ అవుతున్నాడు మైండ్లో. ఫియర్ ఎంటర్ అవుతున్నది. ఆ ఫియర్ ఎలాంటిదంటే పెద్ద పెనుభూతంలా మారిపోతుంది, రోజు రోజుకి పెద్దదవుతుంది. లేకపోతే నా గోల్డ్ బ్యాంకులో ఉంది, ఆ గోల్డ్ ఇడిపించాలి ఎలాగా, అమ్మో నా దగ్గర డబ్బులు లేవే, గోల్డ్ ఇడిపించాలి, అమ్మో నా దగ్గర డబ్బులు లేవే, లేకపోతే అక్కడ డబ్బులు ఇరుక్కుపోయినాయి, లేకపోతే ఈ డబ్బులు ఇక్కడ పోయినాయి, లేకపోతే ఏదైనా ఖర్చు అయిపోయినాయి, లేకపోతే అన్ని డబ్బులు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా ఇడిపించాలి. అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తాం. దిస్ ఈజ్ కామన్. వెన్ వి బ్రూడ్ ఓవర్ ఏ ప్రాబ్లం, ఫియర్ ఎంటర్స్ అవర్ మైండ్. ఎప్పుడైతే ఫియర్ ఎంటర్ అవుతుందో, ఆ ఫియర్ ఇంకా పెద్దది చేసేస్తుంది. అది ఎంత మ్యాగ్నిఫై చేసేస్తుందంటే, ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ అట్రాక్టింగ్ సిమిలర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏమవుతుందో తెలుసండి, సిమిలర్ ప్రాబ్లమ్స్ అలాంటివే. ఇప్పుడు ఇది రెంట్ అయిపోయింది, అయిపోయింది, ఎవరి దగ్గర ఎప్పుడో అప్పు తీసుకున్నాం, ఎవరో ఫ్రెండ్ దగ్గర, రిలేటివ్ దగ్గర అప్పు తీసుకున్నాం. వాడు సడన్గా నాకు డబ్బులు అంటాడు, నాకు డబ్బులు కావాలి కొద్దిగా అర్జెంటు, అది ఇది ఏదో మా అమ్మాయి పెళ్ళను ఇంకోటో ఏదో చెప్తాడు. అమ్మా, అసలే రెంట్కి డబ్బులు లేవంటే వాడు డబ్బులు అడుగుతున్నాడే. రెండోది వచ్చేసింది కదా, దాని గురించి రెండోది వచ్చేటప్పటికి ఇంకొంచెం ఎక్కువ అయిపోతుంది, మ్యాగ్నిఫై అయిపోతుంది. అమ్మాయి వస్తుంది ఎంతలోకి, డాడీ తనకి సో అండ్ సో ఫీజు కట్టాలి, లేకపోతే ఏదో అడ్మిషను ఫీజు కట్టాలను, లేకపోతే ఇంకోటి ఏదో ఖర్చు, గట్టిగా ఒక 50,000కో 1,00,000కో ఖర్చు చెప్తుంది. ఇది ఇలా ఉంది, దీనికి ఇన్ని డబ్బులు కావాలి, ఫినిష్. చూసారా, సిరీస్లో పోటీ పడినట్టు, లైన్లో ఉన్నట్టు పోటీ పడి ఒకదాని మీద ఒకటి వచ్చేస్తుంటాయి, చిలవలు పలవలుగా వచ్చి పడిపోతాయి.
ఎట్లా వచ్చి పడిపోతాయంటే మీరంతా మనం ఆంధ్ర తెలంగాణలో వారికి తెలుసు. అల్పపీడనం, అధిక పీడనం నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. అల్పపీడనం ఉన్న చోటకి అధిక పీడనంలో ఉన్నటువంటి గాలులు ప్రపంచంలో, దేశమే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ భయంకరంగా ప్రయాణం చేసి వచ్చేస్తాయి. వాక్యూమ్ ఎక్కడైతే ఉంటుందో, గాలి ఎక్కడైతే ఉండదో, ఆ గాలి లేని ప్రదేశానికి గాలులు బాగా ఉన్న ప్రదేశం నుంచి ఆ గాలులు ఇటు సడన్గా వచ్చి పడిపోతాయి. అలా వచ్చి పడిపోయినప్పుడే కదా అది సముద్రం మీద ప్రెషర్ తీసుకొస్తాయి. ఆ సముద్రం మీద ప్రెషర్ తీసుకొచ్చినప్పుడే కదా ఇవన్నీ వస్తాయి. వాయుగుండం అని, అదని ఇదని, సైక్లోన్ అని అంటారు కదా. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు అంటారు కదా. అలాగే గాలులు కూడా అంతే. గాలు ఎక్కడైతే గాలి తక్కువ ఉందో ఆ ప్రదేశానికి గాలి ఎక్కువగా ఉన్న ప్రదేశాల నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. బ్యాలెన్స్, నేచర్ ఎప్పుడు ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తుంది. గాలి తక్కువైందా వేరే చోట్ల నుంచి ఆ గాలి అక్కడికి వచ్చేస్తుంది. అలాగే మీకు ఎప్పుడైతే ఒక ప్రాబ్లం వచ్చిందో దాని గురించి ఆలోచిస్తున్నారో రెండోది వచ్చేస్తుంది. రెండోది ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో అది ఇది కలిపి మూడోది తెచ్చి పెడుతుంది, క్యూ కట్టేస్తాయి. దానికే ఆయన చక్కగా మిస్ఫార్చ్యూన్ నెవర్ కమ్స్ అలోన్ అని చెప్పారు. ఇదేనండి లాజిక్. అందువల్లనే వస్తున్నదంటే నేనైతే ఖచ్చితంగా బలగుద్ది చెప్తాను, ఇదే కారణం. వీఆర్ అట్రాక్టింగ్. ఎందుకంటే నేను చెప్తున్నాను అంటే సేయింగ్ విత్ అథారిటీ అనుకోండి. అథారిటీ అని ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చూసేసానండి. ఐ హావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్. అనుభవంతో చెప్తున్నాను కాబట్టి మీరు ఒప్పుకోవాలి, నమ్మాలి, తప్పదు. దానికి ఏంటి మార్గం అంటే కరేజ్. ఈ కరేజ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను కదా నేను. ఫియర్ని కరేజ్ తోటి డిఫీట్ చేయగలగాలండి. మొండివాడు రాజు కంటే బలవంతుడు. రెంట్ కట్టాలి, ఎస్. ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఎవరినైనా అడిగి ఏదైనా చేసి అట్లా చేసి ఇట్లా చేసి వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అయ్యని ఎందుకు అనుకున్నాడు, ట్రై చేస్తాను, అట్లా చేయగలిగితే చేసి వాడికి రెంట్ కట్టేయటం. కట్టలేము, డిసైడ్ అయిపోయింది, లేదు ఇంకా అప్పు పుట్టదు, ఎవరి దగ్గర అప్పు తీసుకునే పరిస్థితి లేదు, అప్పు పుట్టదు, అడిగి లేదనిపించుకునే పరిస్థితి. ఈ క్షణానికి ఇదే సాధ్యం. మరి భయపడి ప్రయోజనం ఉంది, ఈ క్షణానికి ఇదే సాధ్యం. అప్పుడు ఏం చేయాలి? మొండివాడు రాజు కంటే బలవంతుడు కదా. ఆయనకి ముందుగానే ఫోన్ చేసి చెప్పేయటం, లేదా మెసేజ్ పెట్టడం, ఏదో ఇష్యూ వచ్చింది, బొంకటమే, అవసరమైతే బొంకాలి, తప్పదు. ఇప్పుడు నేను అసలు అబద్ధం చెప్పను అంటే అబద్ధాలు ఎదుటివాడికి హాని చేసే అబద్ధాలు చెప్పకూడదు. ఎదుటివాడికి హాని చేసి నష్టపరిచే, కించపరిచే అబద్ధాలు చెప్పకూడదు. కానీ ఆత్మరక్షణ, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అబద్ధాలు చెప్తే తప్పులేదు. మన అబద్ధాల వల్ల ఎదుటివాడికి హాని కలగటం లేదు అనుకున్నప్పుడు చెప్తే తప్పులేదు. ఏదో చెప్పడం లేదు, అంత అంత ఇదిగా నేను అసలు ఎందుకు చెప్పను అనుకుంటే ఉన్న విషయం చెప్పడమే. నాకేదో ప్రాబ్లం వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది, నేను కట్టలేకపోతున్నానండి, నేను నెక్స్ట్ మంత్ కడతాను, లేకపోతే 10-15 రోజుల తర్వాత కడతాను. ఏం చేస్తాడు వాడు? ఏం చేయలేడు. ముందే చెప్పేస్తున్నాం కదా నేను కట్టడం లేదని. మాకు ఇళ్ళున్నాయి ఇక్కడ, అద్దెలు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తుంటారు. మరి మేము ఇక్కడ ఉన్నాం కదా లిబరల్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కడు 10వ తారీఖుది 15, 20కి 25వ తారీఖు ఇస్తాడు. ఒక్కోసారి 2 నెలలు అయిపోద్ది. ఏమిట్రా అద్దెంట్రా అంటే అదిగో ఇదిగో అంటాడు. ఒక్కొక్కడైతే వెళ్ళిపోతాడు, సామాన్లు గిమాలు పట్టుకుని చెప్ప పెట్టుకుని వెళ్ళిపోతుంటాడు. ఏంట్రా అద్దెంట్రా వెళ్ళిపోయావేంట్రా అంటే అద్దె లేదు, ఏమీ లేదు. వాడు అడ్వాన్స్ కూడా ఉండదు, వెళ్ళిపోతాడు. ఏం చేస్తాం? ఏం చేయలేమండి. ఇప్పుడు మేము కొంచెం లిబరల్ అనుకోండి, పట్టించుకోవట్లేదు అనుకోండి, పర్వాలేదు. లిబరల్ కాకుండా చండ శాసనుడిలా ఉన్నా కూడా ఏం చేయలేడండి, ఏం చేయలేడు. చెప్పేయటమే. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని
ఇది చాలా పంచి వర్డ్ అండి, పంచి డైలాగ్. మా ఫాదర్ చాలా ఫ్రీక్వెంట్గా వాడేవారు ఇది. ఆయన మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు నాకు సరిగ్గా అప్పుడు ఆ చిన్నతనంలో అర్థం అవ్వలేదు, అయ్యేది కాదు. తర్వాత తర్వాత అయింది. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు. చివరిదాకా తీసుకెళ్ళి అక్కడ నిష్ఠూర పడే కంటే మొదట్లోనే తుంచి పడేస్తే గొడవ లేదు. ఆది నిష్ఠూరం మొదటే 10 రోజులు 15 రోజులు వెయిట్ చేసి మొరగబెట్టి అప్పుడు అతను అద్దె అడుగుతుంటే ఇవ్వలేకపోతే లేదండి అదని చెప్తే ఎలా ఉంటుంది? 10-15 రోజులు అతన్ని ఎక్కువ మన గురించి ఆలోచించేలా చేశాం కదా, ఎందుకు ముందే బాబు నాకు అద్దె ఈ నెల అవ్వదు. అలాగే అక్కడ ఒకటి మనం చేయగలిగితే, దాన్ని సాధించగలిగితే, దాన్ని ఫేస్ చేయగలిగితే, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలిగితే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయటమే. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే ధైర్యంగా కూర్చోవటమే. లేదు ఇది అవటం లేదు, దిస్ ఈజ్ ద సిచ్యువేషన్, దిస్ ఈజ్ ద స్టోరీ అంటే. దిస్ ఈజ్ ద స్టోరీ, లేదు అవదు. అయితే మరి ఒకటి ఇంటద్ది కాదు, వాడు డబ్బులు అడుగుతున్నాడు, వీడు ఇంటద్ది కట్టాలి, వాడికి ఇంకొక వడ్డీ కట్టాలి, ఇంకోటి కట్టాలి, అన్ని అమ్మాయికి ఏమో ఫీజు కట్టాలి, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఒకసారి వస్తే ఏది సాల్వ్ చేస్తామండి అంటే, ఫస్ట్ ఏంటంటే ప్రాబ్లం కనిపించినప్పుడు ప్రాబ్లం మీద ఫోకస్ తీసేసి సొల్యూషన్ మీద పెట్టాలి. ఇప్పుడు ఏంటి సొల్యూషన్? అమ్మాయికి 50,000 కావాలంటుంది, చాలా అవసరం, ఇంపార్టెంట్. ఏంటి 50,000? హౌ టు గెట్ ఇట్? హౌ టు గెట్ 50,000? సో హౌ టు గెట్ 50,000 ఫర్ హర్, ఎందుకంటే చాలా ఎసెన్షియల్. పిల్లలు కెరియర్ కదా, చాలా ఎసెన్షియల్. హౌ టు గెట్ 50,000 మీద ఫోకస్ పెట్టాలి కానీ అమ్మో 50,000 నాకు ఎలాగా, అమ్మో ఆల్రెడీ రెంటే కట్టలేదు, ఇంకా వాడికి వడ్డీ కట్టలేదు, వాడు డబ్బులు అడుగుతున్నాడు, మళ్ళీ 50,000 అడుగుతున్నది, నేను ఎక్కడి నుంచి తేను? హౌ టు అంటే ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నట్టు లేదు. ఇప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా 50,000 ఏదో చూడాలి. డైవర్ట్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ ప్రాబ్లం టు సొల్యూషన్. అది ఫైనల్గా సొల్యూషన్ తెచ్చేస్తుంది, గ్యారంటీగా సొల్యూషన్ అని నేను చెప్పటంలా. మన కర్మ అనేది ఒకటి ఉంటుంది కదండి, గుడ్ కర్మ బ్యాడ్ కర్మ అని ఉంటాయి కదా, మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కదా. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు, భారతదేశం తాలూకు విశిష్టత అది. జీవితంలో అంటే జీవితంలో నిత్యం వచ్చే సమస్యలకి సమాధానాలు మన సంస్కృతిలో ఉన్నాయి, మన గ్రంథాల్లో ఉన్నాయి. వీ హ్యావ్, ఓహో ఇది ఇలా వచ్చిందండి, ఎందుకు వచ్చిందంటే దానికి కారణాలు ఉన్నాయి. మరి భగవద్గీత చూడండి, భగవద్గీత అన్నిటికీ సమాధానమే, పరిష్కారమే. లైఫ్లో ధర్మ అర్థ కామ మోక్షాలు అన్నిటికీ చెప్తున్నది. ఒక భగవద్గీత ఒకటే కాదు, చాలా ఉన్నాయి చెప్తున్నాను. అదర్ రిలీజియన్స్లో కూడా ఉండాలి, నాకు తెలీదు అంతే. సో ఏమి లేదండి, వెరీ సింపుల్. డైవర్ట్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ ప్రాబ్లమ్ టు సొల్యూషన్. యూ బ్రూడ్ ఓవర్ యువర్ సొల్యూషన్. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇంత కావాలి, నాకు ఇది కావాలి, అంతే. నాకు ఇది కావాలి, నాకు ఇంత కావాలి. వస్తాయి, ఏదో ఐడియా వస్తుంది. ఎవరో సడన్గా ఫోన్ చేసి తనే నీకేంటి, నా దగ్గర ఉన్నాయి, కావాలా డబ్బులు అని అడగొచ్చుగా. లేకపోతే ఎవరికో చెప్తే వాళ్ళు ఏదో క్లూ ఇవ్వచ్చు కదా. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. చాలా సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిందా, సుమారు 10-11 సంవత్సరాలు అయి ఉంటుంది. 10-11 సంవత్సరాల కిందట అప్పుడు నాకు హోమ్ లోన్ కట్టడానికి డబ్బులు కావాలి. అప్పుడుకి పొజిషన్ ఏదో చాలా టఫ్ సిచ్యువేషన్, ఆ రోజుల్లో చాలా టఫ్ సిచ్యువేషన్ ఉండేది. ఎందుకు వచ్చిందంటే ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాంతో చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి.
హోమ్ లోన్ కట్టడానికి, ఇన్స్టాల్మెంట్ కట్టడానికి డబ్బులు కావాలా? ఎంత కావాలి? 60,000 కావాలి. రూపాయి 10 రూపాయ కాదు. అదే డబ్బులు లేవు. అది ఆ పర్టికులర్ డేట్ 5th ఏమో వస్తుంది. ఏంటి పరిస్థితి? చేతులు పట్టు కూర్చున్నా. కట్టకపోతే ప్రాబ్లం కదా, కట్టాలంటే లేవు కదా. నేను మా రిలేటివ్స్లో ఎవరికి ఫోన్ చేశాను. ఇట్లా ఫోన్ చేసి ఇట్లా ఉంది అంటే బాగా క్లోజ్ రిలేటివ్ కదా, అందరితోనూ షేర్ చేసుకోలేం కదా. ఇట్లా ఇట్లా ఉంది ఇష్యూ, నాకు ఇన్ని డబ్బులు కావాలి ఎలాగా అని. వాళ్ళ దగ్గర ఏం లేవు, వాళ్ళు అంతంత మాత్రమే. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, పలానా వాడు ఉన్నాడు కదా, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడు ఇస్తుంటాడు, డబ్బులు ఇస్తుంటాడు, ఒకసారి వాడిని అడగకూడదా, కనుక్కోకూడదా? అడిగి చూడు, తప్పే ఉంది. కొద్దిగా నేను మొహమాట పడ్డా. ఎవరినైతే అడగమంటుందో వాడు బాగా క్లోజ్ రిలేటివే. వాడు యాక్చువల్గా నా కోచింగ్ సెంటర్లో చదువుకున్నాడు. మా ఇంట్లో ఉండి 1-2 నెలలు ఏమో అప్పుడు ఎంట్రన్స్ కానీ వస్తే నా కోచింగ్ సెంటర్లో, నేను ఇక్కడ ఏపీలో ఉన్నప్పుడు నా కోచింగ్ సెంటర్లో ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యాడు. నా కోచింగ్ సెంటర్లోనే కోచింగ్ ఫ్రీయే కదా, సొంత బాగా కావాల్సిన వాడు కదా. మా ఇంట్లోనే ఉండి తినేవాడు, కోచింగ్ అది తీసుకున్నాడు. పాపం ఎంట్రన్స్ అయ్యింది, తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది, చక్కగా సెటిల్ అయ్యాడు. అంతవరకు బాగానే ఉంది. వాడిని ఎలా అడగాలి నేను? నరాలు పేగులు తెగిపోతాయి. అయినా కానీ వాడి దగ్గర ఉంటాయి. ఆ, తప్పే ఉంది, అడిగని ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ ఏమిటి ఇస్తే ఇచ్చారు కదా అని చెప్పి వాడికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలా ఇలా సంగతిరా, నాకు కొంచెం డబ్బులు అవసరం అవుతాయి అంటే, వాడు వెంటనే సరే నాకు ఒక 50,000 ఉన్నాయి, 50,000 ఇవ్వగలను అన్నాడు. నేను అడిగింది అంతే అనుకుంటాను బహుశా. యాక్చువల్గా ఇమీడియట్గా మర్నాడే కట్టాలి నేను. వాడు టక్కున వాడు 50,000 నాకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. 50,000 నాకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. 10,000 నా దగ్గర ఉంటే వేసి తీసి 60,000 కట్టేశాను. ఒక్కొక్కసారి అలా అవుతుంది. ఇప్పుడు డోంట్ క్లోజ్ ది డోర్స్. మరి మొహమాట పడాల్సిన పనే ఉంది. కట్టాను, లక్కీగా అప్పుడు ఇన్స్టాల్మెంట్ కట్టాను, అయిపోయింది, కంఫర్టబుల్. తర్వాత ఎప్పుడో తీరిగ్గా కొన్ని రోజులు పోయిన తర్వాత చాలా తీరిగ్గా ఇచ్చాను. 6 నెలలు, 8 నెలలు, 9 నెలలకో ఇచ్చాను. ఏ అసలు వడ్డీ కూడా ఇవ్వలేదు నేను. వాడు వాడు వడ్డీ ఏం అడుగుతాడులేండి నన్ను, కానీ చెప్తున్నాను. కానీ వడ్డీ ఇవ్వాలి కదా, ఎట్లాగా అనుకున్నాను. ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఉన్నానే అనుకున్నాను. ఆ మధ్యన వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే, వాడి కొడుకు పెళ్ళి అయితే మామూలుగా పిలిచాడు, బాగానే ఉంది. నేను పని కట్టుకుని వచ్చి వాడికి వాడి పిల్లాడికి డబ్బులు ఘనంగా చదివించారు. వాడే ఎక్స్పెక్ట్ చేసి ఉండడు, ఎందుకు రుణం అని. సో కృతజ్ఞత భావం కొంత, నేను ఇవ్వకపోయినా, నేను ఏం చేయకపోయినా, కానీ కొంత ఏంటంటే బాధ్యత, కొంత కృతజ్ఞత, ఇవన్నీ కాదు. కానీ నేను ఢిల్లీ నుంచి వచ్చి వాడి కొడుకు పెళ్ళి అటెండ్ అవుతానని ఏదో గ్రామంలో, చిన్న పల్లెటూళ్ళలో పెట్టుకున్నాడు పెళ్ళి. అట్లాంటి పల్లెటూళ్ళలో ఉండటం కూడా కష్టం, అక్కడేం హోటల్ అకామిడేషన్ లేదు. బట్ నేను అన్నిటికీ అడ్జస్టెడ్ అయ్యాను. ఎలాంటి ఎన్వైరన్మెంట్లో ఉన్నా అడ్జస్ట్ అయిపోగలను. వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు నన్ను చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయాడు. అయిపో ఈయన వచ్చేసాడు ఢిల్లీ నుంచి అని అందరికీ పరిచయం చేయటం. ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు. వాడి ఆనందమే ఆనందం. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే,
கேளுங்கள் కేళుంగల్ కొడుక్కపడుం తట్టుంగల్ తిరక్కపడుం అని తమిళం మా తమిళ రూమ్మేట్ చెప్పేవాడు కదా. బైబిల్లో ఉన్నదట అది. కేళుంగల్ కొడుక్కపడుం, అడగండి మీకు ఇవ్వబడుతుంది, వస్తాయి. అడగండి వస్తాయి. తట్టుంగల్ తలుపు తట్టండి, తిరక్కపడుం తలుపులు తెరుచుకుంటాయి. తలుపు తడితే కదా తలుపులు తెరవటానికి. మీరు చూసుకుంటే వెళ్ళిపోతే వాళ్ళంతటా వాళ్ళు తలుపులు తెరుస్తారా? తెరవరు కదా. కేళుంగల్ కొడుక్కపడుం తట్టుంగల్ తిరక్కపడుం. ఆ బైబిల్ సూక్తి వర్కౌట్ అవుతుంది. లేదు, వర్కౌట్ అవ్వలేదు, వెరీ బ్యాడ్ కర్మ అనుకోండి, అది అలా సఫర్ అవ్వాల్సి ఉందనుకోండి. ఎందుకంటే మన మన సఫరింగ్స్కి బ్యాక్గ్రౌండ్ మన పాస్ట్ కర్మే. హలో, మీరు నమ్మకపోతే, మీకు నచ్చకపోతే తీసి పక్కన పడేయండి. నేను ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ. మన బ్యాడ్ కండిషన్స్కి, బ్యాడ్ లైఫ్కి, బ్యాడ్ సిచ్యువేషన్స్కి మన పాస్ట్ కర్మే. ఆ పాస్ట్ కర్మ ఏంటో మనకు తెలియదు. అయితే పాస్ట్ అంటే ఈ రోజు నుంచి ఈ జీవితంలో కానీ, ఈ జీవితంలో ఎక్కడైనా కానీ, లేదా గత జీవితాల్లో ఎక్కడైనా కానీ చేసినటువంటి బ్యాడ్ కర్మ తాలూకు ఫలితమే ఇది. మనం ఎవరు చూశారు బ్యాడ్ కర్మ? గత జన్మ ఉందా, గత జన్మల్లో ఏం జరిగింది, ఇదంతా ట్రాష్ అంటే ఎలా నమ్మేది అనొచ్చు కాక. అంటే దీనికి లాజిక్ ఏం లేదు, పక్కన పెట్టి. లేదు అంటే ఎస్ ఇదే. సో సిచ్యువేషన్స్ రాకుండా ఉండవు. ఇప్పుడు అతనికి ఫైనాన్షియల్ ఇష్యూస్, అతనికి ఇంకొక ఇష్యూ ఉంటుంది. ఎవరో ఆ మధ్యన చెప్తున్నారు, అతను వాళ్ళ ఇంట్లో సడన్గా ప్రాబ్లం వచ్చిందంటే హాస్పిటలైజ్డ్ అంటే పెద్ద ప్రాబ్లం. ఆ పెద్ద ప్రాబ్లంకి హాస్పిటల్లో చేర్పించడానికి, వైద్యం చేయించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. మీకు ఆంధ్రాలో ఆరోగ్యశ్రీ అట్లాంటివే ఉన్నాయి, మిగతా చోట్ల లేవు కదండి. ఇది బహుశా నార్త్కి సంబంధించిన కేసే. ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా అన్నిటికీ పనికొస్తుందో నాకు తెలియదు. మొత్తానికి వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లము, ఆ ప్రాబ్లంకి వైద్యం చేయించడానికి అవకాశం లేదు. చెప్పండి, అదే చిన్న ఇష్యూ. వైద్యం చేయిస్తే బతుకుతాడు మనిషి, వైద్యం చేయించడానికి డబ్బులు లేవు. అండ్ దే ఆర్ ప్రిపేర్డ్. ఇంకా మీ బతికినంత కాలం బతుకుతాడు, మనం ఏం చేయలేము అని చేతులు ఎత్తేసారు. మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాం, అసలు హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళటానికి కూడా డబ్బులు లేవంట. అప్పుడు ఏం చేస్తామండి? అప్పులు కూడా పుట్టేవాళ్ళు అప్పులు చేసి ఏదో చేస్తారు, పుట్టినోళ్ళు ఏం చేస్తారండి? బాబు చేతులు ఎత్తేస్తారు, బాబు ఇంకా అయిపోయింది, మా వల్ల ఏం కాదు, ఏంటిది పట్టుకో నువ్వే. పుట్టినవాడు గిట్టక తప్పదు కదా, పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోక తప్పదు కదా. పావర్టీ ఉన్న చోట ప్రాణానికి విలువ ఉండదండి. పావర్టీ ఉన్న చోట ప్రాణానికి విలువ ఉండదు. పోతే పోనిస్తారు, అలా చూస్తూ ఉంటారు అంతే. మెల్లిమెల్లిగా అలా పోతారు. నేను నా చిన్నతనంలో చూశానండి. నేను ఉన్న ఏరియాలో ఆ రోజుల్లో నాకు అంటే పెద్ద తెలిసేది కాదు. టీబీ అనే ట్యూబర్క్యులోసిస్ అనే మహమ్మారి రోగం. ఆ టీబీ ఆ వీధిలో నేను 3-4 చూశాను. ఒక అమ్మాయి వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్, చక్కగా అందంగా ఉండేది. నేను చిన్నవాడిలేండి. చూస్తూ రోజు రోజుకి క్షీణిస్తూ చచ్చిపోయిందండి, సన్నగా అయిపోయి ఆ టీబీ వల్ల. తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే వాడు మా అక్కడ బడిలో ఆడుకునేవాళ్ళం, బడి దగ్గర ఆడుకునేవాళ్ళం అందరం పిల్లలు. వాడు అందరికీ లీడర్, అంటే మాకన్నా పెద్దవాడు వయసులో చాలా బాగా ఆడేవాడు. ఏ ఆటలన్నా వాడు వచ్చాడంటే సాయిగాడు వచ్చాడు రా అనేవాళ్ళం. వాడు వచ్చాడంటే ఏదాడినా టాప్గా ఆడేసేవాడు. వాడితో గెలవటం కష్టం. చాలా యాక్టివ్గా ఉండేవాడు, మహా అగ్రెసివ్గా ఉండేవాడు. అంతా పిల్లలు తేడా వస్తే వాడికి భయపడేవాళ్ళు అందరూ, పిల్లలందరూ. వాడికి వచ్చిందండి టీబీ. వాడికి వచ్చిన టీబీ వాడి భార్యకి కూడా వచ్చిందండి. అంత యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, అంత గట్టిగా ఉన్న యంగ్ మ్యాను
20-25 కంటే ఎక్కువ ఉండవు వాడికి. వాళ్ళ భార్యకి ఇంకా తక్కువ ఉంటాయి కదా. నేను చూస్తూ చూస్తూ అటు వస్తూ పోతూ ఉంటాం కదా. నేను చూస్తూ చూస్తూ ఉండగానే అలా కృషించి 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 చనిపోయాడు అంతే. టీబీ అంటే నయం అవ్వదని, అమ్మో బోల్ డబ్బులు ఖర్చు అవుతాయని, మన డబ్బులు పెట్టలేమని. అంటే నయం అయినా కూడా బోల్ డబ్బులు ఖర్చు పెట్టాలని అప్పుడు ఆ రోజుల్లో అలా అనుకునేవారు. టీబీ అంటే అంత ప్రమాదం అని అనుకునేవారు. టీబీ వల్ల మనిషి టీబీ వచ్చిన వాడు చచ్చిపోతాడని కన్ఫర్మ్ అని. కామెర్లు వచ్చిన వాడికి బతికించవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కామెర్లకి రకరకాల వైద్యాలు, నాటు వైద్యాలు అవి ఉండేవి. కానీ టీబీకి దే కుడ్ నాట్ ఎఫోర్డ్ ట్రీట్మెంట్. పూర్ పీపుల్ చేతులు ఎత్తేసారు అంతే. లేదా గ్రాడ్యువల్గా కృషించి 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 చచ్చిపోయారు వాళ్ళు. అలా 3-4 చూశాను మా వాడకట్లో, ఆ వీధిలో టీబీ వల్ల చచ్చిపోయిన వాళ్ళు. అంటే లైఫ్లో మనీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, అది లేకపోతే మనం ప్రాణాలనే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అది ఉంటే ప్రాణాలు నిలబడే అవకాశం ఉంది. ప్రతిసారి నిలబడతాయని కాదు, నిలబడే అవకాశం ఉంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎక్కువ చిన్న టాపిక్ తీసుకుని దాన్ని ఎలాబరేట్ చేద్దామని అనుకున్నాను కాబట్టి లెంగ్దీగా నేను చెప్పదలుచుకోలేదు. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించింది కావచ్చు, లేకపోతే హెల్త్ ఛాలెంజెస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇష్యూస్ జనరల్గా ఏంటి? మనీ, ప్రాపర్టీ, 2 రిలేషన్షిప్ సంబంధించిన ప్రాబ్లం, 3 హెల్త్. జనరల్గా మెయిన్గా ఈ 3 ఉంటాయి. ఈ మూడిటితోటి ముడిపడిన కనెక్టెడ్ ఇష్యూసే ఉంటాయి. జనరల్గా ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఈ 3 కూడానండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి వచ్చినప్పుడు ఇబ్బందే. దానికి సొల్యూషన్ ఏంటి? ఏం సొల్యూషన్ లేదండి. ఎందుకంటే వాట్ వీఆర్ గెటింగ్ టుడే, యాజ్ యూ సో యూ రీప్. యాజ్ యూ సో యూ రీప్. విన్నారా? కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం కదా ఎకనామిక్స్లో. అది మనకి భారతదేశంలో యాజ్ యూ సో యూ రీప్ అనేది ఎప్పుడో చెప్పారు. మన నరాల్లో జీర్ణించిపోయింది అది, అది ఆ నానుడి. యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఏ విత్తనం వేస్తే, నువ్వు ఏ మంచి చేస్తే మంచి వస్తుంది నీకు, చెడు చేస్తే చెడు వస్తుంది నీకు. విష బీజాలు నాటితే విషం వస్తుంది, మంచి బీజాలు నాటితే మంచి వస్తుంది. అంటే బ్యాడ్ కర్మ అయితే దాని పర్యవసానం బ్యాడ్గా ఉంటుంది. ఈ జన్మ కావచ్చు, ప్రీవియస్ ఇన్కార్నేషన్స్ కావచ్చు. దట్ వి కెనాట్ సీ, వి కెనాట్ గో బ్యాక్ అండ్ సీ. కింద జన్మలో మీరెక్కడ పుట్టారు, నేను ఎక్కడ పుట్టాను మనకు ఎలా తెలుస్తుందండి? ఎలా బ్రతకం మనకు ఎలా తెలుస్తుంది? ఇంకా నయం, అదృష్టం అవన్నీ తెలియవు కాబట్టి బతుకుతున్నాం. అవన్నీ ఉంటే బుర్ర ఇంకా పాడైపోయి ఉండేది. ఈ జన్మకి ఉన్న సమస్యలే ఎక్కువైతే మళ్ళీ గత జన్మలు కూడా క్యారీ చేస్తామా? క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కానీ మనకి స్మృతి ఉండదు, మెమరీ ఉండదు. సో ఒకటేంటంటే, ప్రీవియస్ ఇన్కార్నేషన్, గతంలో చేసినటువంటి బ్యాడ్ కర్మ తాలూకు ఫలితం ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతున్నది, అద్దంలో ప్రతిబింబం లాగా. దాన్ని అర్థం చేసుకుని, ఎస్ దెర్ ఈజ్ అన్ ఇష్యూ, ఎస్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, లెట్ మీ బి బ్రేవ్, లెట్ మీ హ్యావ్ కరేజ్ టు ఫేస్ ఇట్, లెట్ మీ నాట్ ఫాల్ ఇంటూ ప్లంజింగ్ అంటాం కదా, లెట్ మీ నాట్ ప్లంజ్ ఇంటూ ప్రాబ్లం, ప్లంజ్ ఇంటూ ఫియర్లోకి కూరుకుపోకూడదు నేను. మరి కరేజ్ తోటి ముందుకెళ్ళాలి. ఫియర్ని కరేజ్తో రిప్లేస్ చేయాలి. నో మ్యాటర్ వాట్, అయితే వద్దు, లేకపోతే లేదు, అవ్వకపోయినా ఓకే, అయినా ఓకే. ఇదంతా లైఫే డ్రామా కదండి, టెంపరీ కదా. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండదు.
సత్య హరిశ్చంద్రుడు వారు పద్యంలో భలే చెప్తాడు, రాజే కింకరుడవు కింకరుడే రాజవునని. ఏనాటికి ఏమవునో అది సత్య హరిశ్చంద్రుడు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. కాటికాపరి అయిపోతాడు కదా మహారాజు, గొప్ప రాజు కాటికాపరి అయిపోతాడు. రాజే కింకరుడవు కింకరుడే రాజవునని. ఇదంతా లైఫ్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ కదా, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ వి పాస్ త్రూ. అండ్ ఈ క్షణం వెళ్ళిపోతుంది, ఈ క్షణం బ్యాడ్ అయినా వెళ్ళిపోతుంది, గుడ్ అయినా వెళ్ళిపోతుంది, మరొక సిచ్యువేషన్ వస్తుంది. టైం చేంజెస్ ఎవ్రీథింగ్. కాలం మారుతుంది, వేసిన గాయాల్ని మానుతుందని పాట కూడా ఉంది ఘంటసాల గారిది. కాలం మారుతుంది, వేసిన గాయాల్ని మానుతుంది అని. అంతే, గాయాలు కాలమే సృష్టిస్తుంది, ఆ కాలమే ఆ గాయాల్ని మాన్పుతుంది. ఫేస్ ఇట్, టేక్ ఇట్, అండ్ ఫైనలీ వీ హ్యావ్ టు గో ఎనీవే. గుడ్, బ్యాడ్ ఆర్ అగ్లీ ఆర్ బ్యూటిఫుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్లీ వీ హ్యావ్ టు గో ఎనీవే, వీ హ్యావ్ టు లీవ్ ఎనీవే. ఎందుకు అంత మనం క్యారీ చేయట్లేదు కదా, ఏమైనా క్యారీ చేస్తున్నామా? వెన్ వీ లీవ్ దిస్ వరల్డ్ వీ డోంట్ క్యారీ ఎనీథింగ్, వీ డోంట్ క్యారీ దిస్ బాడీ. బట్టలు వదిలేయండి, బాడీని క్యారీ చేయం కదా, బాడీయే వదిలేస్తాం కదా. మరి అలాంటప్పుడు ఎందుకు చింతించవలదు, దుఃఖించవలదు, చక్కగా ఫేస్ చేయటమే డ్రామా. అబ్జర్వర్ లాగా, జస్ట్ ఒక అబ్జర్వరు అబ్జర్వ్ చేస్తున్నట్టుగా. మనం పాత్రధారులం అయిపోకుండా మనం అబ్జర్వర్గా అయిపోయామనుకోండి, ఓ నాకు ఇది ఎలా ఉంది, నాకు ఈ సిచ్యువేషన్ ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇక్కడ క్యాన్సర్ ఉంది, ఈ క్యాన్సర్ తగ్గటం లేదు, పోతాను ఎప్పుడోకప్పుడు, దీనికి వైద్యం లేదంట, లేదు వైద్యం ఉన్నా గ్యారంటీ లేదంట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఏమండి మీరు ఇలా చెప్తున్నారు, యాక్చువల్గా అది సఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి. అలా అనకండి, ఎందుకంటే ఇవన్నీ చూసే మాట్లాడుతున్నాను నేను. ఐ ఆల్సో అండర్వెంట్ ఆల్ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్స్ ఎంత బాధాజనకంగా ఉంటాయో నాకు బాగా తెలుసు, మీరు చూస్తుంటారు. కానీ మీలో కూడా చాలామంది చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు కదా. సడన్గా ఇంట్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోతాడు, లేదా చనిపోతుంది, మదర్ పోతుంది, లేదా ఫాదర్ పోతాడు, చిన్నపిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఏమవుతుందండి? దుర్భరం. ఇలాంటి సిచ్యువేషన్స్ రకరకాల భంగిమల్లో, రకరకాల యాంగిల్స్లో వస్తూనే ఉంటాయి. స్టిల్ రుక్ జానా నహీ హార్ కే తూ కహి హార్ కే అని కిషోర్ కుమార్ గారి పాట ఒకటి ఉంది, రుక్ జానా నహీ తూ కహి హార్ కే, రుక్ జానా నహీ తూ కహి హార్ కే. ఓడిపోయి ఓటమిని అంగీకరించి ఆగిపోవద్దు, చల్తే బనో, చల్తే చలో, చల్తే రహో. లైఫ్ ఈజ్ ఎ ఫ్లో, ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఎక్కడో ఎండ్ అవుతుంది. దెర్ ఈజ్ ఎ ఫుల్ స్టాప్, అండ్ ఇన్ బిట్వీన్ వాట్ ఎవర్ వి కమ్ అక్రాస్, వీ షుడ్ బి రెడీ అండ్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఎంబ్రేస్. ఆ క్షణంలో మన మానసిక స్థితి ఎలా ఉంది, అది ఇంపార్టెంట్. మనం పాత్రధారులుగా ఉంటే, అందులో లీనమైపోయి పాత్రధారులుగా ఉంటే అంతా అగమ్యగోచరంగా ఉంటుంది. పాత్రధారులు కాదు, అబ్జర్వర్గా ఉంటే జస్ట్ వి అబ్జర్వ్ ఇట్. అది అలాగే మనం వీ షుడ్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అన్ అబ్జర్వర్ ఆఫ్ అవర్ లైఫ్. I repeat, we should learn and practice the art of being an observer to the vicissitudes of life. Vicissitudes అంటే తెలుసండి, గూగుల్ సెర్చ్ చేసుకోండి, VICASSITUDES. We should practice the art of being an observer
to the vicissitudes of life. That is that is the theme of life. That is the purpose. That is the theme of life. That should be the way of life. అప్పుడేమవుతుందో చూడండి. అంటే అన్ని మనసుకు సంబంధించినవే కదా, మనసు ఫ్రీ అయిపోతుంది. జ్ఞానం బంధ విముక్తుని చేస్తుంది. ఆ ఇష్యూకి అతుక్కుపోయి ఇట్లా అతుక్కుపోయి ఉన్నాం కదా, లెట్ గో, బయటకు వచ్చేయండి. ఎస్, ఐ హ్యావ్ ది ఇష్యూ, ఎస్ ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లం. ఓకే, ఎందుకు వచ్చింది, ఎందుకు జరిగింది, ఇది ఎలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, ప్రొటెస్ట్ చేయడం ఎందుకు, యాక్సెప్ట్ ఇట్. వచ్చింది, ఓకే, లెట్ మీ హ్యావ్ ఇట్. కెన్ ఐ ఫైండ్ ఎ సొల్యూషన్? ఎస్, గో హెడ్. ఐ కాంట్ ఫైండ్ ఎ సొల్యూషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో when you become an observer, you will laugh at them. ఇష్యూస్ చూసి నువ్వు నవ్వుకుంటుంటావు. మన ఇష్యూస్ని చూసి మనం నవ్వుకునే స్టేజ్కి ఎదగాలి. దట్ ఈజ్ లైఫ్. అక్కడే దాన్నే మెచ్యూరిటీ అంటాం. ఎవల్యూషన్ ఆఫ్ సోల్ ఎవల్యూషను అక్కడ స్టార్ట్ అవుతున్నది. చాలా ఎక్కువ చెప్పినట్టున్నాను. దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి. ఎందుకంటే నేను చెప్పింది మీరు అగ్రీ అవుతున్నారా? డూ యూ అగ్రీ విత్ వాట్ ఐ సెడ్? లేకపోతే నేను చెప్పింది కరెక్ట్ కాదా? మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది సండే వీడియోస్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.